బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? కొత్తగా పగ్గాలు ఎవరికిస్తారు? మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన 303 నుంచి 240కి ఎంపీ సీట్లు పడిపోవడంతో ఎన్డీఏ పక్షాలపై ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను సమన్వయం చేయడంతో పాటు పార్టీ బలోపేతం కూడా సవాలే. అందుకే బీజేపీ పెద్దలు, ఆర్ఎస్ఎస్ ముఖ్యుల దృష్టిలో ఉన్న ఆ కీలక నేత ఎవరన్నది ప్రస్తుతం ప్రశ్న. తాజాగా బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇది జనవరి చివరికి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తవుతుందని అనుకుంటున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు పూర్తి కావాలి. మరో నెల రోజుల్లో ఇదంతా కొలికి వస్తుందని భావిస్తున్నారు. అయితే జేపీ నడ్డాకు వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనేదే ప్రశ్న. బీజేపీలో ఒకరికి ఒక పదవే అనే నిబంధన ఉంది. దాంతో జేపీ నడ్డాను తప్పించక తప్పడం లేదు. అయితే మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ ను ఎంపిక చేస్తారని తరచూ చర్చ నడుస్తోంది. అదే జరిగితే శివరాజ్ సింగ్ కేంద్ర మంత్రి పదవి వదులుకోవాల్సి ఉంది. మొన్నటి వరకు దేవేంద్ర ఫడ్నవీస్ పేరు చుట్టూ అనేక కథనాలు వచ్చినా ఆయన మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో రేసులో లేనట్టే. ఇప్పుడు బీజేపీలో కొత్తగా చర్చలో ఉన్న అంశం దక్షిణాది నేతను పార్టీ జాతీయ పగ్గాలు అప్పగిస్తారని. గతంలో దక్షిణాది నుంచి బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్యనాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. ఆ స్థాయిలో ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రభావం చూపించే బీజేపీ దక్షిణాది నేత ఎవరనేది ప్రశ్న. అంతేకాకుండా దళిత నేతను బీజేపీ అధ్యక్షుని చేస్తారని అనుకుంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఇటీవల హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. దాని నుంచి బయటపడాలని బీజేపీ పెద్దలు చూస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళితుడైన మల్లికార్జున ఖర్గే ఉండటంతో బీజేపీ కూడా ఎస్సీ నేత వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే దక్షిణాదిలో ఉన్న బీజేపీ ఎస్సీ నేత ఎవరు? దక్షిణాదిలో బీజేపీ బలపడాలని చూస్తోంది. కేరళలో ఒక ఎంపీ గెలిచారు. తమిళనాడులో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏపీ, తెలంగాణలోనూ బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటకలో మళ్లీ అధికారంలోకి రావాలనేది బీజేపీ పట్టుదల. అందుకే దక్షిణాది నాయకుడికి పగ్గాలు ఇస్తే ఈ ప్రాంతంలో బలపడొచ్చని అనుకుంటున్నారట. అయితే ఇదే సమయంలో దళిత నేతనే బీజేపీ అధ్యక్షుని చేయాలని అనుకుంటే ఉత్తరప్రదేశ్లోని ఎస్సీ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని అక్కడి యూపీ నేతనే ఎంపిక చేస్తారనే వాదన కూడా ఉంది. యూపీలో బీఎస్పీకి చెందిన దళిత ఓటు బ్యాంకు చెల్లాచెదరైందని, ఆ బ్యాంకును ఒడిసి పట్టేందుకు ఉత్తరప్రదేశ్కు చెందిన బలమైన దళిత నేతను బీజేపీ జాతీయ అధ్యక్షుని చేస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ మధ్య బీజేపీలో కీలక పాత్ర పోషించి తిరిగి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లోకి వెళ్లిపోయిన రామ్ మాధవ్ పేరు కూడా ఇటీవల కాలంలో బీజేపీ అధ్యక్ష పదవికి చర్చలోకి వచ్చింది. దీనికి కూడా కారణాలు లేకపోలేదు. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో తిరిగి బీజేపీలో కీలక పాత్ర పోషించారు. పార్టీ అక్కడి ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. దీంతో తిరిగి బీజేపీలో రామ్ మాధవ్ యాక్టివ్ కాబోతున్నారని టాక్ నడుస్తోంది. వారణాసి రామ్ మాధవ్ సొంతూరు ఏపీలోని కోనసీమ జిల్లా. బీజేపీలో చర్చ ఉన్నట్టుగా దక్షిణాది నేత. అయితే రామ్ మాధవ్ కు ఎంతవరకు ఛాన్స్ ఉన్నదన్నది చూడాలి. మేధావి వర్గం నేతగా పేరున్నప్పటికీ బీజేపీ పెద్దలు, ముఖ్యంగా మోదీ, అమిత్ షాలు ఏ మేరకు ఓకే చెబుతారనేదే చర్చే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు? కొత్తగా పగ్గాలు ఎవరికి ఇస్తారు? ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎన్నికలు అయిపోయాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మేజర్ డిస్కషన్ దేశంలో భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారు, ఎవరు నియమించబోతున్నారు అనేది చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి చర్చ. సో జేపీ నడ్డా వారసుడిగా ఎవరు రాబోతున్నారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరిని వరించబోతున్నాయి, ఎవరు పార్టీని నడిపించబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికి వరుసగా మూడోసారి ఇప్పుడు అధికారంలో ఉంది. సో ఇట్లా నేపథ్యంలో పార్టీని కూడా అంతే పటిష్టంగా నడిపించాలంటే అంతటి స్థాయి, అంతటి నేర్పరి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఎవరిని ఎంచుకోబోతున్నారు అన్నటువంటి చర్చ చాలా జరుగుతుంది. ఇక మరోవైపు రెండు అంశాలు, సౌత్ అండ్ నార్త్, ఉత్తర దక్షిణ భారతదేశంలోంచి ఇప్పటి వరకు, అంటే దక్షిణంలో ఇప్పటి వరకు చాలా తక్కువ అవకాశాలు మాత్రమే వచ్చాయి. సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తిని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలి అన్నటువంటి ఆలోచన కూడా ఒకటి ఉంది. ఎందుకంటే దక్షిణాదిలో జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా పుంజుకోవాలి. తమిళనాడు లాంటి స్టేట్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ
ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అంటే కేరళలో కూడా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ఓటు బ్యాంకు చాలా భారీ గణనీయంగా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్రాల్లో పగ్గాలు చేపట్టాలంటే కనుక దక్షిణాది నుంచి ఒక భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిని ఎంచుకోవాలన్నటువంటి ఆలోచనలో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగానే ఇటు కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు రామ్ మాధవ్ తెలుగు నేటివిటీ ఉన్నటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్లో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర, కీలకమైనటువంటి రోల్ ప్లే చేసే వ్యక్తి. ఈవెన్ ఇందాక శశి మీరు చెప్పినట్టు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కూడా ఆయన రామ్ మాధవ్ చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి అక్కడ వ్యూహాలు రచించడంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రతిపక్ష స్థాయి రావడానికి భారతీయ జనతా పార్టీకి ఆయన చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అయితే భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఆయన పార్టీలో లేకపోయినప్పటికీ కూడా పార్టీలోకి తీసుకొని ఆయనకు అధ్యక్ష పదవి ఇస్తారా, ఒకవేళ తీసుకొని ఇస్తే గనక పార్టీ సిద్ధాంతాలు ఒప్పుకుంటాయా, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. బట్ ఒకవేళ మనం సౌత్ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా తీసుకుంటారు, జాతీయ అధ్యక్షుడిగా. ఎందుకంటే కిషన్ రెడ్డి ప్రస్తుతానికి రాష్ట్ర బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం కూడా అయిపోయింది. ప్రస్తుతానికి ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకవేళ జాతీయ అధ్యక్షుడిగా వెళ్తే కనుక బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒకరికి ఒక పదవి మాత్రమే. సో అట్లా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం దృష్టిలో బీజేపీ అధిష్టానం ఏం ఆలోచిస్తోంది అన్నది కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. సౌత్ నుంచి ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి, సౌత్ నుంచి. అండ్ ఇంకొకటి ఇక్కడ సౌత్ నార్త్ చర్చ ఎంత ఉందో దళిత్ అనే కార్డు కూడా ప్రస్తుతానికి అంతే ప్రధానంగా వినిపిస్తోందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేని జాతీయ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఏఐసిసి అధ్యక్షుడిగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. భారతీయ జనతా పార్టీ కూడా అట్లాంటి రూట్లోనే వెళ్తుందా అన్నది కూడా ఆలోచించాలి. ఇంకోటి, ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి ఒక మార్క్ ఉంది. అంటే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసాం, మేము రాష్ట్రపతి పదవి అధిరోహించాం, అట్లా గౌరవించామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో భారతీయ జనతా పార్టీకి ఆల్రెడీ అది క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఎవరు నియమించబోతున్నారు అన్నటువంటి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ని జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారేమో అన్నటువంటి చర్చ వచ్చింది. బట్ మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఫడ్నవీస్ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. సో జాతీయ అధ్యక్షుడిగా ఫడ్నవీస్ పేరు ఇక లేనట్టే. సో దీంట్లో ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అట్లాగే వినోద్ తావ్డే పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అండ్ మోరోవర్ కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రామ్ మాధవ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఎవరికి అధ్యక్ష పదవులు ఇవ్వబోతున్నారన్నది మాత్రం ద డెసిజన్ ఈజ్ అండర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాని నరేంద్ర మోడీ. అట్ సేమ్ టైం మిగతా టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకునేటువంటి నిర్ణయం. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీలో జరిగేటువంటి ఎన్నికలకు కూడా నోడల్ అధికారిగా ఇటు బండర్ లక్ష్మణ్ను నియమించడం జరిగింది. సో ఆయన నేతృత్వంలోనే ప్రస్తుతానికి ఎన్నికల ప్రక్రియ కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలో అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా రానున్న కాలంలో అటు బీహార్కు అట్ ది సేమ్ టైం ఢిల్లీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇట్లాంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కొంత వడివడిగా అడుగులు వేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. దాంట్లో భాగంగానే జనవరి 10వ తేదీ వరకు జాతీయ అధ్యక్షుడి నియామకం చేపట్టి ఆ తర్వాత 15వ తారీఖు లోపు రాష్ట్రాల అధ్యక్షుల బాధ్యతలు, అంటే ఆ పదవిలు కూడా నిర్ణయించాలి, అధ్యక్షుల ఎన్నిక కూడా జరగాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. సో ఇప్పటికే జేపీ నడ్డా పదవీ కాలం అయిపోయిన తర్వాత ఎన్నికల రీత్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఆయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన ఒకరికి ఒక పదవి మాత్రమే. సో ఆల్రెడీ పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఆ పదవి ఎవరిని వరించబోతోంది, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరుండబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ గత 2 దఫాల కంటే కూడా ఈ దఫలో 303 నుంచి 240 స్థానాలకు పడిపోయింది. ఆఖరికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనుక ఎన్డీఏ మిత్రపక్షాలపైన, అటు జేడీయూ పైన, ఇటు తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ కూటమిలో ఉన్నటువంటి నిర్ణయాలను కూడా ఇప్పుడు అంటే బీజేపీ పెద్దలు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అధ్యక్షుడి ఎంపికలో కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనటువంటి ఈ పార్టీలు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించే అవకాశాలు కూడా లేకపోలేదనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పీడ్ దేశవ్యాప్తంగా తగ్గుతున్నటువంటి క్రమంలో ఓవైపు జమిలీ ఎన్నికలంటూ కూడా ముందుకు అడుగులు వేస్తోంది. రానున్న కాలంలో జమిలీ దిశగా 2027, 2029
సో జమిలీకి ఇప్పటికే అంటే జేపీసీకి ఆ బిల్లును పంపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. జేపీసీలో చర్చ కూడా జరగబోతోంది. సో తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం చాలా పెద్ద నిర్ణయాలు ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి పైన ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. 240 స్థానాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది, మిగతా ఎన్డీఏ పక్షాలతో కలుపుకొని. అటు కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ కూడా ఆ కూటమి విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి. ఇటు మమతా బెనర్జీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళంతా కూడా కూటమి నుంచి బయటకు వచ్చి దీదీకి మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ వేసేటువంటి అడుగులు చాలా కీలకమనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటివరకు బిఎల్ సంతోష్ పేరును కూడా ప్రధానంగా ఇక్కడ వినిపిస్తోంది. బిఎల్ సంతోష్ జాతీయ జనరల్ సెక్రటరీగా ఉన్నారు, నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. బట్ అంటే ఒక జనరల్ సెక్రటరీని ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడిగా చేసినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు, ఎక్కడా రాలేదు. సో అట్లా నేపథ్యంలో బిఎల్ సంతోష్ని చేయగలుగుతారా పార్టీ, అట్లా నిర్ణయం తీసుకుంటుందా అన్నది మాత్రం ఒక ఆలోచన మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. సౌత్ అండ్ నార్త్ ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నటువంటి చర్చలో సౌత్ నుంచి ఇస్తే ఎవరికి ఇస్తారు? అంత బలమైనటువంటి నాయకులు మాత్రం ప్రస్తుతానికి సౌత్లో చాలా కొద్ది మంది మాత్రమే కనిపిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో సౌత్ నుండి ఎవరికి ఇవ్వబోతున్నారో అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో లెట్స్ సీ. భారతీయ జనతా పార్టీ దృష్టిలో కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇందాక మనం మాట్లాడినట్టు ధర్మేంద్ర ప్రధాన్ కానీ, భూపేంద్ర యాదవ్ కానీ, వినోద్ తావ్డే కానీ, అట్లాగే ఇటు సౌత్ నుంచి చూసుకుంటే రామ్ మాధవ్, అట్ ది సేమ్ టైం కిషన్ రెడ్డి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఎవరిని ఎంచుకోబోతుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా, ఎవరు కాబోతున్నారు? సో నాకు తెలిసి ఇంకొక 10 daysలో దీనికి ఒక ఎండ్ మార్క్ పడుతుందేమో, ఒక ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి. సో జనవరి 10వ తారీఖు లోపు జాతీయ అధ్యక్షుడిని నియమించి 5 రోజుల వ్యవధిలోనే, అంటే ఇంకొక 5 రోజుల్లో 15వ తారీఖు లోపు రాష్ట్రాల అధ్యక్షుల నియామకం కూడా చేపట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. సో ఇప్పటికే కిషన్ రెడ్డి పదవి కాలం కూడా అయిపోయింది, నెక్స్ట్ కొత్త అధ్యక్షుడు రావాల్సినటువంటి అవసరం ఉంది. జేపీ నడ్డా పదవి కాలం అయిపోయింది, ఎన్నికల కారణంగా ఆయనను పొడిగించడం జరిగింది. సో ఎవరు రాబోతున్నారన్నది మాత్రం భారతీయ జనతా పార్టీ పెద్దలు ఏం డిసైడ్ చేయబోతున్నారో వెయిట్ చేయాల్సిందే. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్.